అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఎన్నికల హామీలో భాగంగా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు 200కు పైగా వివిధ కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో గల జ్ఞానభారతి స్కూల్లో ఈ నెల 13, 14 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8,000 మందికి పైగా జాబ్ మేళాకు యువతీ యువకులు రిజిస్టర్ చేసుకున్నారని, ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆదర్శంగా తీసుకుంటూ మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే 13, 14వ తారీఖు నిరుద్యోగులకు జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాం. రేపు జాబ్ మేళా అనేది ఎందుకంటే నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం, ఇంజనీరింగ్ చదివాం, ఇట్లా రకరకాలుగా చదివాం, ఉద్యోగాలు లేవు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకటే అనుకున్నాం, నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను. అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం 13, 14వ తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది. కనీసం అంటే ఒక 200, 205 కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి. ఒక 8,000 మంది దాకా అప్లై చేసుకున్నారు. ఎవరైతే మన దృష్టికి వస్తున్నాయి ఈ మధ్య కొంతమంది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా, మీ విలేకరుల దృష్టికి వచ్చినా, కొన్ని చోట్ల అవినీతి జరుగుతుందనేది ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం చేతనంత వరకు అవినీతి జరుపుకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం పోతే ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ తీసుకొని రావాలి తప్ప